గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. పల్నాడు జిల్లా నందిగామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. జగన్ ముఠా వల్ల భూములు కోల్పోయిన వారు ఈ సదస్సుల దృష్టికి తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఒక ప్రజాస్వామ్య పాలన రావడానికి కృషి చేసిన దాంట్లో భాగస్వాములుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2018 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, అరాచక శక్తులు ఈ రాష్ట్రాన్ని రాజ్యం వెళ్ళాయి. గడిచిన ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భగవంతుడు మేలు చేసి మీ అందరి సహకారంతో ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మాత్రం మీ అందరి భూములు ఏ వైసీపీ నాయకుడు రాయించుకుంటాడో కూడా తెలియదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన రావడానికి అలా కాకుండా కొంతమంది ఇప్పుడు ఇచ్చిన అర్జీలో చూస్తే మాది దాదాపు 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నామండి, రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్నాము, కానీ ప్రభుత్వం పడిందని ఒకరు, 22 years లో ఉన్నారు ఒకరు, దానివల్ల మేము అమ్ముకోవడం కొనుక్కోవడం చేయలేకపోతున్నామని కొంతమంది. సో ఇలా రకరకాల సమస్యలతో ఉన్నారు. సో మీరందరూ కూడా ఏవైతే అర్జీలు ఇచ్చారో అన్ని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్ కాకుంటే మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ రూపంలో మనం జనరేట్ ఆన్లైన్లో అవ్వగానే ఆ రిసిప్ట్ కూడా మీ ఫోన్లో వస్తుంది. సో దాన్ని వీలైనంత ఫాస్ట్గా ప్రతి సమస్యని రిజాల్వ్ చేయమని మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మేము చేసే కొద్దీ మీకు ఫోన్లో అప్డేట్ వస్తుంది. మీ సమస్య మీద మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని ఏ రకమైన పరిష్కారం మేము చేశాము, చేయగలిగింది అయితే మేము చేసి మీకు సమస్య కంప్లీట్ చేస్తాము. ఒకవేళ ఏదైనా కారణాల చేత చేయలేనిది ఏదైనా ఉంటే మిమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ కారణం వల్ల మేము చేయలేకపోతున్నాము, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది కూడా మీకు సజెస్ట్ చేయడానికి. అలా కాకుండా కొంతమంది ఇప్పుడు ఇచ్చిన అర్జీలో చూస్తే మాది దాదాపు 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నామండి, రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్నాము, కానీ ప్రభుత్వం